టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో ఓడించి కప్పును ముద్దాడింది. తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేయగా న్యూజిలాండ్ 19 ఓవర్స్లో 159 పరుగులకే ఆల్అవుట్ అయింది. వరుస హాఫ్ సెంచరీతో రాణించిన ఓపెనర్ సంజు శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్నాడు. సూపర్ 8లో వెస్టిండీస్పై 97, రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై 89, ఫైనల్స్లో న్యూజిలాండ్పై మళ్లీ 89 పరుగులతో సత్తా చాటాడు. ఈ టోర్నమెంట్ మొత్తంలో 321 పరుగులు సాధించాడండి వికెట్ కీపర్ బ్యాటర్. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును అందుకున్న అనంతరం భావోద్వేగానికి గురయ్యారు. తన సక్సెస్ వెనుక గల సీక్రెట్ ను వెల్లడించాడు. సచిన్ టెండూల్కర్ గైడ్ లైన్స్ వల్లే ఫామ్ ను అందిపుచ్చుకోగలిగాను అంటూ అన్నాడు. కెరియర్ లో ఫామ్ కోల్పోయిన నష్టకాలంలో టెండూల్కర్ మెంటార్షిప్, ఆయన మార్గదర్శకత్వం తనకు ఎంతో సహాయపడిందని చెప్పాడు. ఫైనల్ విజయం అనంతరం ఈ క్షణం తన జీవితంలో ఒక కల నిజమైనట్లుగా అనిపించిందని వ్యాఖ్యానించాడు. తన భావాలను మాటల్లో వర్ణించలేకపోతున్నాను అని, ఇదంతా ఓ కలలా ఉంది అని పేర్కొన్నాడు. ఫామ్లోకి రావడానికి 2 సంవత్సరాల ముందు నుంచే కఠోరంగా శ్రమిస్తున్నాను అని, టీ20 వరల్డ్ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకోవడం దానికి దక్కిన ఫలితమేనని సంజు శాంసన్ తెలిపాడు. 2024 వరల్డ్ కప్లో జట్టులో ఉన్నా ఆడే అవకాశం రాలేదని గుర్తు చేశాడు. జట్టులో ఆడే అవకాశం వచ్చినప్పుడు ఏం చేయాలో అప్పటి నుండే నిరంతరం ఊహించుకుంటూ కష్టపడుతూ వచ్చాను అని వివరించాడు. అనుకున్నంతగా జాతీయ జట్టులో అవకాశాలు రాకపోవడంతో ఒక దశలో పూర్తిగా నిరాశకు గురయ్యానని సంజు స్పష్టం చేశాడు. న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ తర్వాత మానసికంగా తీవ్రంగా కుంగిపోయానని, కలలు చెరిగిపోయినట్లు అనిపించిందని పేర్కొన్నాడు. ఏమి చేయాలో తోచలేదని, అలాంటి సమయంలో సచిన్ టెండూల్కర్ మెంటార్షిప్ దోహదపడింది అని చెప్పాడు. గొప్ప కలలు కనే ధైర్యం కలిగిందని, దాన్ని నిజం చేసుకున్నందుకు ఈ బహుమతి లభించింది అని చెప్పాడు. ఇదిలా ఉంటే జనవరిలో న్యూజిలాండ్ తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్ లో అతను 5 మ్యాచ్ల్లో కేవలం 46 పరుగులు మాత్రమే చేశాడు. ఆ ఫ్లాప్ షో కారణంగానే ప్లేయింగ్ 11లో అతనికి స్థానం దక్కలేదు. టోర్నమెంట్ ప్రారంభంలో కూడా అతను బెంచ్కే పరిమితమయ్యాడు. అయితే ఓపెనర్ అభిషేక్ శర్మకు అనారోగ్య సమస్య రావడంతో సంజును జట్టులోకి వచ్చే అవకాశం వచ్చింది. కానీ అభిషేక్ తిరిగి ఫిట్ అయిన తర్వాత మళ్లీ శాంసన్ బెంచ్ పైనే కూర్చోవలసి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. 5 మ్యాచ్ల్లోనే 321 పరుగులు సాధించాడు. వరుసగా 3 అర్ధ సెంచరీలు నాకౌట్ మ్యాచ్ల్లోనే వచ్చాయి.